సుశీల రెండో స్థానం సుశీల. ఈ సుకర్మ ఎక్కడికి దారితీస్తుంది అంటే సౌశీల్యతకి దారితీస్తుంది. అంటే అర్థం ఏమిటంటే ఇక వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. ఇంతగా మారిపోతాడయ్యా అంటే పువ్వు పిండి అయిపోయి మళ్ళీ వెనక్కి పుష్పంలాగా మారమంటే మారు, అలా పూర్ణంగా కాయగా మారిపోయి. అలా ఈ సుకర్మ చేయగా 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 సౌశీల్యత మనలో కలుగు. శీలము అంటే అది భౌతికమైన అంశం కాదు. చాలా మంది శీలం అంటే ఏదో భౌతికమైన అంశంతో ముడిపెట్టి చూస్తారు. అది బౌద్ధికం, భౌతికం కాదు, బుద్ధిగతమైన. బుద్ధి ఒక్క జ్ఞానాన్ని మాత్రమే అభిలషిస్తూ పట్టుకుని ఉంటుంది. స్వరూప జ్ఞానం మాత్రమే కావాలి నాకు, ఇంకేమక్కర్లేదు, ఇంకేమక్కర్లేదు, అవసరం లేదు, అవసరం లేదు అని అన్నింటినీ త్యజించేస్తుంది. సుశీల, చాలా మందికి ఈ పేరు పెడతారు, సౌశీల్యం ఉంటుంది అనమాట. ఏమిటా ఈ సౌశీల్యం? నష్టాలు వచ్చినా కూడా పతివ్రత పతిదేవుని వదిలిపెట్టదు. ఆవిడ సుశీల, సౌశీల్యం అంటారు. అంటే కష్ట నష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఒకరిని ఎడబాసి మరొకరు ఉండడం అనేది ధర్మ విరుద్ధం. కాబట్టి అలా ఉండకూడదు. ఇటు ఆవేశాలతో గుణ సంయోజనం వలన వస్తాయి. అవి వస్తేనే కదా అసలు మనలో ఆ గుణాలు ఉన్నాయని తెలిసేది మనకి, లేకపోతే అట్లా తెలుస్తుంది. కాబట్టి మన కోపం వచ్చింది కదా అని అద్దాన్ని పగలగొడితే ప్రయోజనం. మనం అందంగా లేవని అద్దాన్ని పగలగొడితే కొత్తగా అన్నం వస్తుందా మనకి? రాదు కదా. కాబట్టి జాగ్రత్తగా మన అంతఃకరణాన్ని స్వరూప జ్ఞానం వైపుకి తిప్పడమే సౌశీల్యత. ఆత్మభావంలో నిలబడటమే సౌశీల్యత.